ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. చాలా జాలీగా ఉంది కదా. జెనీ, థ్యాంక్ గాడ్ మంచి కాలం నీ ప్లాన్ సక్సెస్ అయ్యింది. లేదంటే మనం కూడా మైరా, వరుణ్, రుద్ర లానే ఓషన్ క్లాసెస్ కోసం బోరింగ్ ప్లాన్స్ ని కలెక్ట్ చేస్తుంటాం. జెనీ, జోడీ, జెనీ, జోడీ, జెనీ, జోడీ, జెనీ, జెనీ. అవును, వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళని వెతుకుతా మనం మన టైం ని అస్సలు వేస్ట్ చేసుకోకూడదు. మనం ఇంకా చాలా ప్లాన్స్ కలెక్ట్ చేయాలి, తెలుసు కదా. సరే, మనకు అదైనా త్వరగా దొరకని. మేడం కానన్ కు మనల్ని వార్న్ చేశారు. ఈ జంగుల్లో విచిత్రమైన మ్యాజికల్ ఫోర్సెస్ ఉన్నాయంట. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలియదు. దే మే బి ఇన్ ట్రబుల్. జెనీ, జోడీ ఎక్కడ ఉన్నారు? హలో రాస్, ఫాలో రాస్, క్లౌడ్ డమ్, ఫ్లోటా. జెనీ, మనం తప్పించుకున్నాం, థ్యాంక్ గాడ్. ఇదెలా జరుగుతోంది? జెనీ, జోడీ, అరే ఇక్కడ అసలు ఎవరు కనపడటం లేదు. కానీ మనకి ఎక్కడి నుంచి శబ్దం వినిపించింది? వాళ్ళకి ఎలాంటి దెబ్బలు తగలకూడదు. కమాన్, లోపలికెళ్ళి దాక్కుందాం, నేను ఓపెన్ చేస్తాను. ఈ రోజు వీడి బాటిల్ మూత తెరవలేడనుకుంటా. జెనీ, జోడీ, జెనీ, నువ్వు బాగున్నావు కదా? జోడీ ఎక్కడా? జోడీ, ఎందుకని ఇలా చేసావు జోడీ? నేనేం చేశాను? నువ్వే నన్ను ఇలా లాగుతున్నావు. నేను ఉత్తిన ఊరికే. కాసేపు మాట్లాడకండి. నీ వల్లే మేము వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాం. మేముగా వచ్చి ఇరుక్కోలేదు. నువ్వే మా అందరినీ లోపలికి లాగేశావు. రుద్ర, ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళగలం కదా? ఏంటి చీ?
ఇది నార్మల్ బాడీ ఫంక్షనే కదా. నువ్వు బయాలజీ చదివావా లేదా? నీకు బయాలజీ సబ్జెక్ట్ అంటే అంత ఇష్టం అంటే పద చూద్దాం. నీ బాడీలో ఉన్న 206 వెముకల్ని నీకు గుర్తిస్తాను నేను. పద చూద్దాం. ఏం చేస్తున్నారు? జస్ట్ స్టాప్ ఇట్, ఓకే? జెనీ అండ్ జాడీ, ఎప్పుడు చూసినా మీ ఇద్దరి వల్లే పెద్ద పెద్ద ప్రాబ్లంలో మనం ఇరుక్కుంటున్నాం. ఆ విషయం పక్కన పెట్టు. మమ్మల్ని ఫాలో చేయమని మేము అడిగావా? చాలు, మీ ఇద్దరు మొదలు పెట్టకండి. ఇప్పుడు గొడవ పడే సమయం కాదు. లెట్స్ ఫైండ్ అ వే అవుట్. Lumos Sadorod! Everyone, కింద కొంగండి now! రుద్ర, నువ్వు కూడా ఏమి చేయలేకపోయావు. సైలెన్స్! జస్ట్ వెయిట్ అండ్ సీ. మీ అందరినీ ఇప్పుడు నేను బయటికి తీసుకెళ్తాను, చూడండి. అబం తబం బహరం. జెనీ, నువ్వు బానే కదా ఉన్నావు? గాయ్స్, జాగ్రత్తగా ఉండండి. బయట జెయింట్ ఫిగర్ ఒకటి ఉంది. రుద్ర, ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరో బాటిల్ ని తీసుకుని నడుస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చుండకూడదు. మీ వల్లే మేము ఇలాంటి జైంట్ బోట్ లో మాట్టుకున్నాం. జెనీ, నాకు చాలా భయంగా ఉంది. హే గాయ్స్, డిస్టెన్స్ లో నాకు ఒక పెద్ద ఇల్లు ఉన్నట్టు అనిపిస్తోంది. ఇలా చూడు, నేను మా ఇంటికి వెళ్ళాలి. మమ్మీ! నేను ఏమి చూడలేకపోతున్నాను. కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి ప్లీజ్. ఇప్పుడు నాకు బాగా కనిపిస్తోంది. నువ్వే నన్ను కాపాడు. ఇక మించి నువ్వు నా ప్రాణమిత్రుడివి. నానా, నాకు కొత్త టాయ్స్ కొన్నారా? ఈ లోకల్లోనే మీరే బెస్ట్ నాన్న. అవును. నానా, ఇది మీకోసమే. ఆహా, నీకు తీసుకొచ్చిన బొమ్మల్ని నేను ముందు వెళ్ళి చూడు. నానా, దీంట్లోంచి ఒకటి కింద పడింది. అది నేను గుట్టుక్కని పట్టుకున్నాను. పట్టుకున్నావా లేకపోతే విరక్కొట్టేశావా? నానా, ఇటు చూడండి. దీనికి ఏమీ అవ్వలేదు. ఇది బానే ఉంది. రుద్ర, నువ్వు బాగున్నావు కదా? నో రాక్, ఈ బొమ్మలు నీకు కావాలంటే నీ రూమ్ ని వెళ్ళి నువ్వు క్లీన్ చెయ్యాలి. అన్ని బొమ్మల్ని చల్లా చెదురు చేసి పెట్టావు కదా. అందరి పేరెంట్స్ ఎందుకు ఒకేలా ఉంటారు? నానా ప్లీజ్. లేకపోతే ఈ బొమ్మని అన్నీ నేను నా రూమ్ లో పెట్టుకోనా? ప్లీజ్.
సరే సరే కానీ జాగ్రత్తగా ఉండు. ఒకే రోజులో నువ్వు ఈ బొమ్మల్ని విరక్కొట్టకూడదు. అలా విరక్కొడితే నీకు నేను కొత్త బొమ్మల్ని కొనివ్వను. ఎనర్జీ టైం. వీళ్ళు ఎందుకని ఇంకా వీళ్ళని స్ట్రాంగ్ చేసుకుంటున్నారని తెలియట్లేదే. జాగ్రత్తగా ఉండు. బోరింగ్ 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 బోరింగ్. వీడి దగ్గర ఉన్న అన్ని టాయ్స్ వీడికి ఇలా కొట్టి విరక్కొట్టిస్తున్నాడే. అప్పుడు మన పరిస్థితి ఏంటి? నాకు ఇప్పుడు చాలా భయంగా ఉంది. నాకు తెలిసినంత వరకు వీడు మనల్ని ఏం చెయ్యడు, ఎందుకంటే వాడు నాన్న వాళ్ళని తిట్టాడు. అవును కదా? ఇక భయపడి ఎలాంటి ప్రయోజనం లేదు. మనం వెంటనే ఇప్పుడే సొల్యూషన్ వెతకాలి. దీంట్లో ఏమీ బాలేదే, ఒక్క బొమ్మ నాకు కూడా తెలిసి బాలేదు. మన సైజ్ చిన్నగా ఉండడం వల్ల మన మ్యాజికల్ పవర్స్ ఇక్కడ వర్క్ అవడం లేదు. మైరా, మీ సైజ్ చిన్నదో లేదంటే పెద్దదో, కానీ మీ మ్యాజిక్ దగ్గర మాత్రం నేను బాగా ఇరుక్కున్నాను. మన నాన్నకి అసలు ఏమీ తెలియట్లేదు. ఈ పాత బొమ్మలన్నీ క్లీన్ చేస్తే ఏం దొరుకుతుంది? వీటిని విసిరేయాలి. థ్యాంక్ గాడ్ రుద్ర, నీ ఐడియా వర్కౌట్ అవుతోంది. ఈ పాటికి నేను అప్పుడల్లా చితికిపోయి ఉండేవాడిని. వీడికి మనం ఓల్డ్ టాయ్స్ రిపేర్ చేసి ఇవ్వచ్చు కదా. మనం అలా చేస్తే వీడు మనల్ని వదిలేసి వాటితో ఆడుకుంటాడు కదా. వీడు నిద్రపోయి లేసే వరకు మనం విరిగిపోయిన టాయ్స్ రిపేర్ చేద్దామా? టాయ్స్ నంతా వీడు చిత్త కొట్టేశాడు. దీన్ని ఖచ్చితంగా మనం రిపేర్ చేయలేము. ఫోకస్ అండ్ బిలీవ్ వరుణ్. ఎలాగైనా మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. కానీ ఎలా? బయటికి వెళ్ళడానికి దారి లేదుగా. మై ఫ్రెండ్, నువ్వే మాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్. అవును, ఇంతకీ రుద్ర ఏం చేస్తున్నాడు? తను హార్స్ దగ్గర ఈ కేజ్ ని విరక్కొట్టమంటున్నాడు. Come on, you can do it. మనం తప్పించుకున్నాం. సరే, అందరూ బాగా అరవండి. ఎలాగో మన అరిసేది వీడికి వినపడదు కదా. ఇదేంటి? మీరు ఎందుకు ఇక్కడి నుంచి పారిపోతున్నారు?
ఆగండి. గుర్రం మీద ఎక్కండి, ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు. నాతో ఎవరు అనడానికి ఇష్టపడట్లేదు. మీరు తీసుకొచ్చిన టాయ్స్ కూడా ఇక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. నేను అంత చెడ్డవాడినా? ఏ బొమ్మ అయితే నా పిల్లోడిని ఏడిపించిందో ఆ బొమ్మ నాకు అవసరమే లేదు. త్వరగా రండి, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. డోంట్ వరీ రుద్ర. త్వరగా బయటికి వెళ్ళండి. మనం అతన్ని కాపాడి తీరాలి. అదే సరే, దాని తర్వాత మనల్ని ఎవరు కాపాడతారు? తను పైకి వస్తే ఖచ్చితంగా మనల్ని వదలడు. ఓ నో, నేను అతన్ని కాపాడతాను. మీ అబ్బాయిని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్తున్నారు? హాయ్ రాక్, నేను రుద్ర. మనం అందరం ఫ్రెండ్స్ అయిపోదామా? నువ్వే నా నిజమైన స్నేహితుడివి. కానీ ఫ్రెండ్షిప్ లో ఫస్ట్ రూల్, మనం ఒకరికొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకరు ఇంకొకరిని డిస్ట్రాయ్ చేయకూడదు. సారీ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.